డీటెయిల్ చూస్తే తమిళ వెట్రికళగం అధినేత ఇళయ దళపతి విజయ్ సిబిఐ విచారణ కొనసాగుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విజయ్ని విచారిస్తోంది. ఈ గత ఏడాది తమిళనాడులో టీవీకే కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరగా విజయ్ రాకతో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు టీవీకే నేతలను విచారించిన సిబిఐ ఇవాళ విజయ్ను విచారిస్తోంది. టీవీకే అధినేత విజయ్ను సిబిఐ విచారిస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విజయ్ను విచారిస్తోంది. గత ఏడాది తమిళనాడులోని టీవీకే కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరగా విజయ్ రాకతో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు టీవీకే నేతలను విచారించిన సిబిఐ ఇవాళ విజయ్ను విచారిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు మనకు రవి ఏదైతే సిబిఐ విచారణకు ఎట్టకేలకు ఇటు మనకు టీవీకే చీఫ్ విజయ్ ఢిల్లీకి చేరుకున్నారో సిబిఐ ఆఫీస్ కి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడము విచారణ ప్రారంభమైంది అన్నటువంటిది లోపల మనకు అందుతున్నటువంటి సోర్సెస్. దాదాపు మనకు ఏదైతే టీవీకే చీఫ్ కు సంబంధించినటువంటిది ఏదైతే గత వారం ఇచ్చినటువంటి సిబిఐ సమన్లతో ఒక్కసారిగా కూడా ఈ విచారణకు టీవీకే చీఫ్ అటెండ్ కావడం అన్నది చాలా కీలకము. అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సిబిఐ ఆఫీస్ వచ్చేటటువంటి ఏదైతే రూట్ ఉందో కూడా హై సెక్యూరిటీ ఒకవైపు, తర్వాత అభిమానులు దాదాపు తమిళనాడు నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అటు సిబిఐ ఆఫీస్ ఎదురుగా కూడా నినాదాలతో కొంత హోరెత్తినటువంటిది. అయితే ఇక్కడ కీలకంగా ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి 27వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నా కూడా ఒకవైపు పర్మిషన్స్, తర్వాత ఏదైతే నిర్వహించాలా అన్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుభవం లేకపోవడం కూడా ఈ తొక్కిసలాటకు కారణమంటూ కూడా తమిళనాడు పోలీసులు వాదించినటువంటిది ఒకటి. కానీ ఇందులో భాగంగానే ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐకి కేసు అప్పగించడము, సిబిఐ సంబంధించినటువంటి సమన్లు జారీ చేయడంతో ఒక్కసారిగా ఈ రోజు ఢిల్లీకి చేరుకోవడం అన్నది కూడా చాలా కీలకము. ఆయనతో పాటు టీవీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి పార్టీ ఆఫీస్ బ్యారర్లు, తర్వాత అదవ్ అర్జున్, తర్వాత నిర్మల్ కుమార్, మరి కొంతమంది ఆయనకు అత్యంత ఆప్తులైనటువంటి మరొక 5 మంది ఇక్కడికి ఢిల్లీకి సిబిఐ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. అయితే లోపలికి మాత్రము సిబిఐకి సంబంధించినటువంటి ఏదైతే విజయ్ కి సంబంధించినటువంటి వెహికల్ మాత్రమే లోపలికి పర్మిషన్, తర్వాత మిగతా వెహికల్స్ అంతా కూడా బయట ఉండడం జరిగింది. అయితే దాదాపు విచారణ ప్రారంభమైంది. ఇక్కడ విచారణలో మాత్రమే చాలా కీలకంగా కొన్ని ఏదైతే సిబిఐ విచారణలో అడిగేటటువంటి అంశాలపై కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏదైతే తొక్కిసలాటకు సంబంధించినటువంటిది ఆ రోజు ఆలస్యం కావడానికి కారణం ఏంటి అన్నది మొదటి ఫోకస్. అంటే మెయిన్ గా ఏదైతే సమయం ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే తమిళనాడు అంతా కూడా చాలా ఎండాలు, చాలా ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము. ఏదైనా ఒక రాజకీయ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు అక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలను, కనీసము వాటరు, తర్వాత కొంత ఫుడ్ని కూడా ఏర్పాట్లు చేసేటటువంటి అటు డిఎంకే పార్టీ అని అనుకోవచ్చు, ఏఐడిఎంకే పార్టీ అనుకోవచ్చు, చాలా అనుభవం ఉండి అదంతా కూడా టోటల్ టీం వర్క్ చేసేటటువంటి ఒక యూనిటీగా ఉండేటటువంటిది భారీ బహిరంగ సభలు నిర్వహించేటటువంటి పార్టీలు హక్కుండేటటువంటి అనుభవము ఇక్కడ విజయ్ టీవీకే చీఫ్ కి లేకపోవడం అన్నది ఇక్కడ చాలా పెద్ద మైనస్ పాయింట్. దీనికి సంబంధించినటువంటిది ఆలస్యం కావడానికి మెయిన్ రీజను, అంత ఆలస్యం కావడానికి మెయిన్ రీజన్ పైన ఇక్కడ సిబిఐ విచారణ మొట్టమొదట. తర్వాత ఏదైతే తన అక్కడికి ఆ ప్రదేశానికి రావడము, ఆయనని ప్రజలు గుమిగూడినటువంటిది, ఆయనను చూడాలి అన్నటువంటి చూడాలి అన్నటువంటి ఒక అభిమానులను చూడాలి అన్నటువంటి ఏదైతే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కిసలాట ఒకటి. కానీ ఆ సమయంలో ఆయన కొంత మనస్తాపం చెంది అక్కడి నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళిపోవడము. కానీ అక్కడ దాదాపు అన్ని రోజుల తర్వాత కూడా అటు ప్రధానమంత్రి, తర్వాత అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ తొక్కిసలాటపై స్పందించారు. కానీ ఎక్కడ కూడా టీవీకే చీఫ్ స్పందించలేదు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత వారిని, ఎవరైతే తొక్కిసలాటలో మరణించినటువంటి వారిని కొంత సమయం తీసుకున్న తర్వాత వారిని ప్రత్యేకంగా కలిసి దాదాపు 10 లక్షల ఎక్స్గ్రేషియా, తర్వాత ఇదంతా
ఇదంతా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ టీవీకే ఏదైతే భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో, ఆఫీస్ బేరర్లు ఎవరైతే ఉన్నారో, ఆ భారీ బహిరంగ సభకు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారిని అందరినీ కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 200 మందికి పైగా కూడా ఇటు సిబిఐ విచారణ చేసింది. కానీ గత వారం ఇచ్చినటువంటి సమన్లతోటి ఈరోజు సిబిఐ ఆఫీస్కి ఇక్కడ టీవీకే చీఫ్ రావడం అన్నది చాలా కీలకము. ఇప్పుడు కూడా లోపల విచారణ జరుగుతుంది. తర్వాత అంటే సిబిఐ విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పార్టీ ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తులు బహుశా మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.